ఓం నమో వెంకటేశాయ. స్వామి శరణమయ్యప్ప. మనం చేసిన మోర్ దాన్ 60 వీడియోస్ ఆల్మోస్ట్ ఎంతోమంది సెలబ్రిటీస్ అండ్ ఫిల్మ్ యాక్టర్స్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. రీసెంట్గా మనం నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాం. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఒక మంచి మెజారిటీ, అంటే జూబ్లీ హిల్స్ మెజారిటీలో ఒక 24,000 25,000 మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి. అతని గురించి అందరూ కూడా అంటే నెగటివ్గా చెప్పినటువంటి సమయంలో అన్ని సర్వేలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సందర్భంలో ఓన్లీ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ ద్వారా నేను చెప్పడం జరిగింది. 100% మీరు నా వీడియో కూడా చూడొచ్చు. ఇలాగే చెప్పాను నేను, 100% నవీన్ యాదవ్ ఈజ్ గోయింగ్ టు విన్ అని చెప్పాను. అది ఎప్పుడు ఎలక్షన్స్ కంటే 2 months ముందే ఆ యొక్క వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాత అది ప్రూవ్ అయింది. తర్వాత ఎంతో ప్రెజర్ చేశారు. సో లేదు, చాలామంది కూడా అన్నారు, లేదు లేదు బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నారు కూడా నా వీడియో చేసిన తర్వాత కూడా. కానీ నేను ఒకటే చెప్పాను, నవీన్ యాదవ్ ఈజ్ గోయింగ్ టు విన్ అని చెప్పాను అందరికి కూడా. అది ప్రూవ్ అయింది. అది క్యాలిక్యులేషన్స్ ఆఫ్ న్యూమరాలజీ. అది ఒక ఎక్స్పర్ట్ ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ మాత్రమే చేయగలుగుతారు. అంటే మార్కెట్లో ఎంతోమంది న్యూమరాలజిస్ట్ ఉండొచ్చు, అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి వారి ఇమేజ్ ఉంటుంది. కానీ ఎక్స్పర్ట్ ఉన్నటువంటి న్యూమరాలజిస్ట్ ప్రతి నెంబర్ని కూడా చాలా కీన్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పినప్పుడు 100% అది అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సరే, అదంతా ఓకే. రీసెంట్గా మనం సిద్ధు జొన్నలగడ్డ గురించి కూడా చెప్పాం. తన లేటెస్ట్ మూవీ ఫ్లాప్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అంటే ఒకటే చెప్పేది ఏంటంటే, టాలెంట్ వేరు, అదృష్టం వేరు. టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మెగాస్టార్ కానవసరం లేదు, డబ్బున్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ కానవసరం లేదు. వారికి సరైన నంబర్లు తోడైతే తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఆ లక్కీ నెంబర్స్ ఉంటాయి, తర్వాత డెస్టినీ నెంబర్స్, బర్త్ నెంబర్స్ ఉంటాయి. ఏవైతే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ ప్రకారంగా మన కెరీర్ను ఎంచుకుంటే ఆ కెరీర్లో మనం టాప్లోకి వెళ్ళడానికి 100% అవకాశాలు ఉంటాయి. అంటే అతను పొలిటీషియన్ అయ్యిందని చెప్పి మనం పొలిటీషియన్ కావాలనుకోవడం, ఒకతను టీచర్ అయ్యిందనుకొని మనం టీచర్ కావాలనుకోవడం, ఈ విధంగా చేయడం అనేది తప్పు. కాబట్టి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మనకు ఏది రాసిందో ఆ యొక్క ప్రొఫెషన్ని మనం ఎన్నుకుంటేనే మనం దాంట్లో టాప్ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే సరే, మరి ఈరోజు నేను తెచ్చే వీడియో ఏంటంటే, శోభన్ బాబు గారు చాలామందికి తెలుసు. 70s 80s అఫ్కోర్స్ కొంతమంది యంగ్స్టర్స్ కూడా శోభన్ బాబు అంటే తెలుసు. హ్యాండ్సమ్ అంటే శోభన్ బాబు, శోభన్ బాబు అంటే హ్యాండ్సమ్. అతనిలాగా ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కూడా లేరనుకుంటా. అంటే శోభన్ బాబు ఉన్నంత హ్యాండ్సమ్గా ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కూడా ఎవరూ లేరు. అంటే అంత హ్యాండ్సమ్ ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్, అంటే సూపర్ స్టార్ అనుకోవాలి. అంటే కృష్ణతో వీళ్ళందరితో కూడా పోటీపడి, ఎన్టీఆర్తో పోటీపడి, రాముడి యొక్క వేషం వేసినప్పుడు, కృష్ణుడి యొక్క వేషం వేసినప్పుడు దానికి సబ్స్టిట్యూట్గా ఎవరు అంటే శోభన్ బాబును చెప్పుకున్నటువంటి రోజులున్నాయి. మరి అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి వారసులను రానివ్వలేదు, కానీ చెన్నై సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇంచుమించు తనకు వచ్చినటువంటి రెంట్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి వస్తున్నటువంటి రెంట్సే కోట్లలో ఉంటాయి. చెన్నైలో కొన్ని వందల ఎకరాల భూముల్ని, అంటే ఆ రోజుల్లోనే రియల్ ఎస్టేట్ మొదలైనటువంటి సమయంలోనే రియల్ ఎస్టేట్ ఇలా ఉంటుందని తెలుసుకున్నటువంటి వ్యక్తి శోభన్ బాబు గారు. మరి అతనికి ఆ ఆలోచన ఎలా వచ్చింది అంటే, తనకున్నటువంటి నంబర్స్. సో చూడండి, శోభన్ బాబు అంటే అందరూ చేయలేరు అది. అంటే ఆ ఆలోచన రావడానికి కొన్ని నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ వల్ల వాళ్ళు ఆ విధంగా ఎదుగుతారు. అంటే శోభన్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మనం, శోభన్ బాబులో 33 నెంబర్ ఉండి 6 ఉంది. యాక్చువల్గా తన యొక్క చార్ట్లో 6 మిస్ అయింది, కానీ శోభన్ బాబులో నంబర్ 6 వచ్చింది. అంటే చార్ట్లో మిస్ అయింది, దాంట్లో 6 వచ్చింది. సో అక్కడ ఏమైపోయిందంటే 675 అనే కాంబినేషన్ లైన్ కంప్లీట్ అయింది. 675 అనే లైన్ కంప్లీట్ కావడం వల్ల అతను బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదగడం జరిగింది. తర్వాత తన యొక్క కువా నంబర్ 9లో ఉంది. ఆ కువా నంబర్ 9లో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళడం జరిగింది. సో 11 అనేది మ్యాజిక్ నెంబర్ ఉంది అతనికి. 11 మ్యాజిక్ ఉండడం వల్ల కొన్ని సినిమాలు శోభన్ బాబు చేస్తేనే చూస్తామనేటువంటి స్థాయికి వచ్చినటువంటి నంబర్ 1 స్టార్ శోభన్ బాబు. అంటే మల్టీ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ మనకు ఇంకోటి ఎంత
1178 అంటే సూర్యుడు రాహు అండ్ సాటర్న్ కాంబినేషన్. సూర్యుడు రాహు సాటర్న్ కాంబినేషన్ ఏంటంటే అది రాజయోగం కిందకి వస్తుంది. అంటే మంచి అతను పొలిటికల్‌గా వెళ్ళినా గాని సక్సెస్ అయ్యే వ్యక్తి. కానీ శోభన్ బాబుకి అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఎందుకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే 954 ఉంటుంది. 954 లైన్ అని కూడా అతనికి ఆహ్, అంటే గ్రిడ్ కంప్లీట్‌గా ఉంది. అదేవిధంగా 319 కూడా కంప్లీట్‌గా ఉంది. తనకు మిస్ అయిన నంబర్‌లు ఏందంటే ఒకే ఒక నంబర్ 2 మాత్రమే. అంటే 6 కూడా మిస్ అయింది. కానీ అతను ఏం చేశాడు? నేను చెప్పేదేంటంటే న్యూమరాలజీ నమ్ముతున్నారు అందరూ. శోభన్ బాబు గారు దాంట్లో 6 పెట్టుకున్నాడు అతను. అంటే తన నంబర్ ఇక్కడ 75 ఉంది కాబట్టి అది ఆ లైన్ కంప్లీట్ కావడం కోసం అని చెప్పేసి పేరులో 6 పెట్టుకున్నాడు. అంటే అద్భుతం అండి. ఇప్పుడు ఎవ్వరికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫ్‌కోర్స్ మెగాస్టార్ చిరంజీవి కూడా అన్ని ఆస్తులు ఉన్నాయో లేదో తెలియదు మనకి. కానీ శోభన్ బాబు గారు నంబర్ 1 ఇన్ ప్రాపర్టీస్. రియల్ ఎస్టేట్ అంటే శోభన్ బాబు అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటారు మనం. సో, ఆ విధంగా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ గ్రిడ్ ఉంది. సో, 14థ్ జనవరి 1937. 14 జనవరి 1937 శోభన్ బాబు నేమ్‌లో 6 వచ్చింది. గ్రిడ్‌లో 6 మిస్ అయినప్పటికీ పేరులో 6 పెట్టుకున్నాడు. 178 రాజయోగం ఉంది. 954 అనేది స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి వ్యక్తి. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే మల్టీ కైండ్ ఆఫ్ బిజినెస్ చేసేటటువంటి అంటే ఇన్‌కమ్ సోర్స్ ఏందంటే డిఫరెంట్‌గా వస్తుందన్నట్టు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది ఇన్‌కమ్ గూడా. అంటే రాజయోగం. అదే చెప్పాను గదా! ఇప్పుడు అతను ఫిల్మ్స్ మానేసే సమయానికే రియల్ ఎస్టేట్‌లో చెన్నైలో ఎళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాదు రియల్ ఎస్టేట్ అని ఒక 20 ఏళ్ల నుంచి అంటున్నారో, చెన్నై మహానగరం అనేది 1980స్‌లోనే రియల్ ఎస్టేట్ అయిందక్కడ. సో, అలాంటి సమయంలోనే శోభన్ బాబు గారు వెళ్ళడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ఒక చెన్నై సామ్రాజ్యాన్ని స్థాపించాడతను. అంటే దానికి తోడు ఇవన్నీ గూడా ఈ నంబర్స్ తోడు కావడం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఉన్నాయి. అంటే ప్లానెట్స్ మనకు పాజిటివ్ ప్లానెట్స్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తాయో, మనకి ఈ దానికి అంటే 4, 5, 6 వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక రాజయోగం ఏంది 178 అనే కాంబినేషన్‌లో 4, 5, 6 అనే రాజయోగం రావడం వల్ల శోభన్ బాబు గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లారు. 913 రావడం వల్ల మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తిగా, పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హైయర్ ఎడ్యుకేషన్ అప్పటికే బీఎస్సీ చేసినటువంటి శోభన్ బాబు గారు. అంటే 1970స్‌లోనే ఒక గ్రాడ్యుయేషన్ అంటే గ్రేట్ ఆ రోజుల్లో. అంటే దట్ టు బీఎస్సీ అనేది టాప్. ఇప్పుడున్నటువంటి బీటెక్ ఇంజినీర్లు కూడా కాదు. ఆ రోజుల్లో బీఎస్సీ అంటే 1970స్‌లో దట్ వాస్ టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్. సో, కాబట్టి నేను చెప్పేదేంటంటే 3, 5 ఉన్నాడు కాంబినేషన్. అంటే గురువు అండ్ బుధుడు కూడా ఆహ్, శోభన్ బాబు గారికి సపోర్ట్ చేయడం వల్ల ఎడ్యుకేషన్‌లో కూడా టాప్ అయ్యాడు. ప్లస్ 319 కాంబినేషన్ వల్ల తను బిజినెస్ చేశాడు. 4, 5, 6 కాంబినేషన్ వల్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. అంటే మల్టిపుల్‌గా తను సంపాదించగలిగాడు. అంటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పేదేంటంటే, ఏ జనరేషన్ అయినా తనకున్నటువంటి ప్రొఫెషన్‌ని కరెక్ట్‌గా పట్టుకొని దాన్ని ఉపయోగించుకొనగలిగితే, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఉపయోగించుకోగలిగితే, ఆ యొక్క ప్రొఫెషన్‌లో నంబర్ 1 స్థానానికి వెళ్ళడంలో ఎలాంటి సందేహం లేదు. మా నైబర్ ఈ జాబ్ చేస్తున్నాడు గదా! నేను అదే జాబ్ జేయాలా? మా కజిన్ ఈ జాబ్ చేస్తున్నాడు. నేను అదే జాబ్ చేయాలనుకోవడం తప్పు. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి నంబర్‌లో నీ ప్రొఫెషన్‌కి ఉన్నటువంటి నంబర్‌లను ఎంచుకొని, ఆ ప్రొఫెషన్‌లో నువ్వు ముందుకెళ్తే, ఆ ప్రొఫెషన్‌లో నువ్వు టాప్‌కి రావడం తథ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అఫ్‌కోర్స్ మాల ఏసుకోవడం వల్ల ఈ మధ్య నేను వీడియోస్ చేయడం లేదు. సో